3 వేసుకున్నాను. మనం ఒకవేళ అర కేజీ తీసుకున్నట్లయితే చికెన్ ఉల్లిపాయలు 2 వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నా కూడా కర్రీ అనేది తీయగా ఉంటుందండి. కాబట్టి ఉల్లిపాయల్ని తక్కువగానే వేసుకోవాలి నాన్ వెజ్లో. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. టమాటాలు మనం ములక్కాయలు తర్వాత అయితే వేసుకుందాము. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేసాం కదా, ఒకసారి ఇప్పుడు గరిటె పెట్టి కలుపుకుందాము. ఇలా అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. హైలో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు అయితే వేసుకుందామండి. ఇందులో మనం ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు చాలా త్వరగా వేగిపోతాయి. కాబట్టి నేనైతే 1 స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను. మనకి కర్రీలో తక్కువ అయితే మళ్ళీ మధ్యలో కానీ చివరిలో కానీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి.